ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ పచ్చడి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే ఆకలిని పుట్టిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ తినదగిన ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా లేదా ఉట్టినే రైస్‌లోకి ఏసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి దీని తయారీకి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా నేను కొత్తిమీరని అయితే ఇలా కాడలతో పాటు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఇలాగా ఒక కడాయిలో వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి ఇలాగ సన్నని మంట మీద దూరగా వేయించుకుంటున్నాను. అలాగే శుభ్రంగా కడిగి పేనగాలకి ఆరబెట్టుకున్న పుదీనా ఆకులను కూడా ఇందులో వేసుకుని వేయించుకుంటున్నాను. ముందుగా కొత్తిమీర అయితే బాగా వేగిన తర్వాత ఈ పుదీనా గాలికి వదిలిపోయింది చూడండి, ప్యాన్ గాలికి ఈ పుదీనాను కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ పుదీనా కూడా ఈ కొత్తిమీరతో పాటు తొందరగానే వేగిపోతుంది. ఎందుకంటే మన ప్యాన్ గాలికి ఆరిపోయింది కాబట్టి తొందరగా వేగిపోతుంది. ఇలా వేగిన ఈ పుదీనా కొత్తిమీరని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. దూరగా వేయించుకుని సన్నని మంట మీద వేయించుకోవాలి. అలాగే మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ మన హెల్త్కి చాలా మంచిది. ఆకలిని పెంచుతాయి, జీర్ణక్రియను పెంచుతాయి. ఎందుకంటే కొత్తిమీర ధనియాలతోటి ఉంటుంది కదా, ధనియాలతో తయారవుతుంది కాబట్టి ఇంకా ధనియాల నుంచి వచ్చిన మొక్క కాబట్టి ఈ కొత్తిమీర నిరువిగా మనము కర్రీల్లో కానీ ఇలా పచ్చడి రూపంలో కానీ ఉపయోగించుకోవాలి. అలాగే పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ రెండు ఎగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీనికి కారాన్ని మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకున్నాను నేనైతే. మరి మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇవి ఎక్కువ కారం ఉండలేదండి. ఈ మధ్యన వచ్చే ఈ పచ్చిమిరకాయలు చూడటానికి పెద్దగా ఇలా లాంగ్గా కనిపిస్తున్నాయి, అంటే దొడ్డిగానే, కానీ కారం మాత్రం తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి ఇలాగ మధ్యలోకి వేసుకుని అదే కడాయిలోకి వేసుకుని మరొక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ పచ్చిమిర్చిని దూరగా ఇలాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేయించుకుని ఇలా ఒక పిడికడు అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్లు శనగపప్పుని వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. అలాగే 2 రొమ్మల కరివేపాకుని కూడా శుభ్రంగా కడుక్కుని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది పచ్చిమిర్చితో పాటు ఇలాగా దూరగా వేయించుకోవాలి సన్నని మంట మీద. అలాగే మీకు ఇష్టమైతే మినపప్పును కూడా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పును మాత్రమే వేసుకున్నాను. ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు, మినపప్పును కానీ శనగపప్పును కానీ. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసేసుకుని బాగా మగ్గిన 4 మీడియం సైజు టమాటాలను సన్నగా కడిగి సన్నగా ఇలా కట్ చేసుకుని ఇదే కడాయిలో వేసుకుని మరొక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేయించుకుందాము. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా. అలాగే బాగా మగ్గిన టమాటాలు అయితే ఈ పచ్చడికి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ కూడా బాగా వస్తుంది. ఇలాగ సన్నని మంట మీద ఈ టమాటాలు కూడా కాస్త ఎగేటంత వరకు వేయించుకుంటూ ఒక పావు స్పూను పసుపును కూడా వేసుకుందాము ఇందులోనే. అలాగే సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాము. ఈ లోపల నేను వేడి వాటర్లోని నిమ్మకాయలో సగం అంతా చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని కూడా మనం తీసి ఇందులో వేసుకుని ఈ టమాటా ముక్కలతో పాటు మగ్గించుకుందాము. చూడండి, ఇలా టమాటాలు కాస్త మగ్గనిద్దాము. నూనెలో ఫ్రై చేసుకుందాము. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా వాటర్లో నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాము. ఇలాగా చూడండి, ఇలాగా వీటికి ఉట్లు ఉన్నాయి కదా, ఉట్లు అంటే ఈనులు, అవి మనకి ఇలాగ ఫ్రై అవుతున్నప్పుడు మనకి మ్యాక్స్ అయిపోతాయి. తర్వాత మనము ఈజీగా దాన్ని తీసేసుకోవచ్చు. చూడండి, దగ్గరికంటే అయిపోయిన తర్వాత బాగా వేగిన తర్వాత టమాటాలతో పాటు చింతపండు కూడా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత తీసేసుకుని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుందాము సాల్ట్ వేసుకుని. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి పావు కప్పు నూనె వేసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, 2 రొమ్మల కరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చిని వేసి ఇలాగా సన్నని మంట మీద వేయించుకోవాలి దూరగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుందాము. ఇలాగ పోపు పెట్టడం వల్ల మనకి పచ్చడికి మరింత టేస్ట్ పెరుగుతుంది. ఈ పచ్చడి చూడండి, ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని వేసుకోండి. ఇంకా సాల్ట్, కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి.
అంతేనండి, ఎంతో ఈజీగా 15 మినిట్స్‌లో రెడీ చేసుకునే పుదీనా, కొత్తిమీర, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. హెల్త్ పరంగా కూడా మనకి చాలా మంచిది. ఇది అప్పుడప్పుడు మనకి వారంలో 1, 2 సార్లు చేసి పిల్లలకి, పెద్దలకి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. నోటికి ఏం తినాలని అనిపించినప్పుడు కూడా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.